మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్లో లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మనం ఈరోజు మిథున లగ్నంలో జన్మిస్తే దానికి ఉండే తత్వం ఏంటి, అసలు వాస్తుకు సంబంధం ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీరు మిథున లగ్నంలో జన్మించారు అంటే ఇది ఇంటెలిజెంట్ లగ్న. బాగా క్యాలిక్యులేటివ్గా ఉంటారు వీళ్ళు, ఎప్పుడు అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు. ఒక్క సెకండ్ కూడా వీళ్ళు ఆలోచించకుండా ఉండరు. మరి 1,00,000 జాతకాల్లో ఒకలో ఇద్దరు అలా కూడా ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ వాళ్ళకి పంచమ స్థానము బుధుడు పాడైపోయి ఉంటాడు. అయితే పాడైపోవడం 2 రకాలు. ఓవర్గా థింకింగ్ పాడైపోయే రకం ఉంటుంది, అసలు ఏమి పెద్దగా ఆలోచించకుండా అలా స్తబ్దంగా ఉండే రకం వేరే ఉంటుంది. అది ఓన్లీ 1,00,000లో 1-2 జాతకాలు మాత్రమే అలా ఉంటాయి. కానీ 99,998 మంది మాత్రం ఇలా ఉండరు, గుర్తుపెట్టుకోండి. సో చాలా క్యాలిక్యులేటివ్ మిథున లగ్నాల్లో జన్మించారంటే. ఎందుకు అంటే మీరు పూర్వజన్మల్లో బుధ సంబంధించినటువంటిది ఏదైనా శుభకర్మ చేసి ఉంటారు. అంటే ఎవరికైనా పుస్తకాలు పంచడం కానీ, ఎవరితోనైనా మాట్లాడే విధానంలో చాలా చక్కగా మాట్లాడటం కానీ, అంటే కమ్యూనికేషన్స్, గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ అంటే ఏమిటి, ఒక బుధుడు బాగున్న లగ్నం, బుధుడు ఇంకా బాగున్నాడు. ఉదాహరణకి మీకు మిథున లగ్నమే, లగ్నంలోనే బుధుడు ఉన్నాడు అనుకోండి, చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే లగ్నంలో బుధుడు ఉన్నటువంటి వారికి, మిథున లగ్నంలో పుట్టి వాళ్ళకి 2 ఉంటాయి. లౌక్యము ఉంటుంది, వివేకము ఉంటుంది, విజ్ఞానము ఉంటుంది, అన్నీ ఇస్తాడు అక్కడ. పండితుల కారకుడు బుధుడు, బుధ గురువుల యొక్క సంబంధం ఇది. అయితే ఇక్కడ మనం గురువు విజ్ఞానానికి, మన జ్ఞానానికి, దైవత్వానికి, గురువులకి కారకుడైతే బుధుడు తన సొంతంగా లాజిక్స్ ఆలోచిస్తూ ఇక్కడ నేను ఈ పని చేయొచ్చా చేయకూడదు అని ఒక విచక్షణ ఇచ్చే గ్రహం బుధుడు. అయితే ఈ బుధుడితో పాటు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, గురువు అనుకున్నాం. సో ఈ గురు రాశుల్లో ఏదైనా పాపగ్రహం ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ వీళ్ళకి సరైన గైడింగ్ దొరకదు. వీళ్ళలో టాలెంట్ ఉంటుంది, బట్ గైడింగ్ దొరకదు ఎప్పుడైతే గురువు పాడవుతాడు. అంటే ఏమిటి, మిథున లగ్నంలో మీరు జన్మించారంటే గురువు ఉన్నటువంటి స్థితిని కూడా గమనించాలి, బుధుడు ఉన్న స్థితిని కూడా మీరు గమనించాలి. అది రూల్. యాక్చువల్లీ ఆస్ట్రాలజికల్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఒక లగ్నంలో పుట్టాము, దాంతోపాటు ఇంకా ఏ రాసుల్ని, ఏ గ్రహాలని, మిగతా 8 గ్రహాలు, మిగతా 9 గ్రహాలు, లగ్నాన్ని లగ్నాధిపతిని వదిలేస్తే మిగతా 8 అవి ఉండే పొజిషన్ ఏంటి, 12 రాసులు ఎక్కడెక్కడ కూర్చొని అది ఏం ఆపరేట్ చేస్తుంది అనేది కీన్ అబ్జర్వేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఏమంటే నాకు బుధుడు బాగున్నాడు కాబట్టి నేను బిజినెస్ చేస్తా అంటాడు. నో డౌట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది బుధ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. కొంతమందికి బుధ రాశుల్లో శని కుజులు ఉంటారు ఇక్కడ ఉంటూ ఒక్కొక్కసారి ఆ బుధుడుకుండే పోర్ట్ఫోలియోస్ పూర్తిగా పాడవుతాయి.
అప్పుడు బిజినెస్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు బిజినెస్, కానీ బిజినెస్ చేసి ఇబ్బంది పడతారు. ఇక్కడ ఎవరైనా సరే నాకు నాకు లగ్నాధిపతి బుధుడు, నేను బిజినెస్ చేసి అద్భుతంగా వెళ్తానంటే మీరు చెక్ చేసుకోవాల్సింది అసలు మీకు బిజినెస్ ధనయోగం ఉందా లేదా. అంటే బుధుడు ధనయోగాన్ని ఇస్తున్నాడా చూసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీ ధనయోగం అద్భుతంగా పలానా హోటల్ ఫీల్డ్లో కావచ్చు, ఒక కార్ సెంటరే కావచ్చు, లేకపోతే స్కూల్స్ కాలేజ్ ఏదైనా కావచ్చు. నేను చాలామంది ఎందుకంటే నా దగ్గరికి వచ్చేసి చాలామంది అంటుంటారు ఆన్లైన్లో చూపించుకునేటప్పుడు, అది సార్ నేను పలానా దగ్గర చూపించుకున్నాను, మీది బుధుడు లగ్నం కాబట్టి బిజినెస్ చేసేయమన్నారు కానీ నేను లాస్ అయిపోయాను అంటుంటారు. అంటే కారణం ఏంటి, బుధుడు లగ్నం అయినంత మాత్రాన బిజినెస్ చేయడం అని కాదు, బిజినెస్ ఐడియాస్ ఉంటాయి మీకు, కానీ అదే ధనయోగాన్ని ఇస్తే ఖచ్చితంగా బిజినెస్ చేయాలి. అంటే బుధుడే ధనయోగం, అది బాగా ఆ పాయింట్ని పర్టికులర్గా పట్టుకోండి మీరు. అంతేగాని ఏదో ర్యాండమ్గా వెళ్ళిపోకండి ఎప్పుడు కూడా. బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్తో భూమి మీదకి ఒక జీవి వస్తుంది, ఇది బాగా అర్థం చేసుకోండి. మీ పూర్వజన్మలో ఉన్న కర్మలను బట్టి భూమి మీదకి మీరు జన్మించడం జరుగుతుంది. చీమ దగ్గర నుంచి ఈ బ్రహ్మాండాలు కూడా ఒక క్యాలిక్యులేషన్తో ఉన్నాయి, ఒక క్యాలిక్యులేషన్స్తో గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా తిరగట్లేదని. కరెక్ట్గా 27 నక్షత్రాలకు ఒక 1 మంత్లో అది కంప్లీట్ చేస్తున్నాడు చంద్రుడు. కరెక్ట్గా సంవత్సరానికి ఒక రౌండ్ వేస్తుంది రవి. 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశి మార్పుడు, 30 సంవత్సరాలకి శని, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క క్రమ పద్ధతిలో తిరుగుతున్నాయి. అంటే దీనికి కూడా ఏదో సంథింగ్ ఒక క్రమ పద్ధతిలో మన కర్మ కూడా కనెక్ట్ అయి ఉంది, ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే బుధుడు బాగుంటే ఇంకా నో డౌట్ అండి, అంటే బుధగ్రహంతో పాపగ్రహాలు లేవు, శుభగ్రహాలు ఉన్నాయి, ఇంకేం భయపడాల్సిన పని లేదు. వ్యాపారాల్లో కూడా ధనయోగం పెడితే అద్భుతంగా వస్తుంది. కానీ అదే బుధుడు పాడైతే మీరు చెక్ చేసుకోవాల్సింది ఇంట్లో ఉత్తర భాగం బాగా చెక్ చేసుకోండి. అంటే ఉత్తరం తగ్గడం, ఉత్తరం బీట్లు రావడం, ఉత్తరంలో వేసేటువంటి రంగులు కూడా రెడ్ కలర్స్ ఇట్లాంటివి వేయడం, ఎల్లో కలర్స్ వేయడం, ఇవి తప్పిదాలు చేస్తూ ఉంటారు. లేదా ఉత్తరంలో టాయిలెట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లగ్న చతుర్థాధిపతి, అంటే వీళ్ళ యొక్క గృహకారకుడు కూడా బుధుడే, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మిథున లగ్నంలో పుట్టారు లేదా కన్యా లగ్నంలో పుట్టారు అన్నప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, మిథున లగ్నంలో పుడితేనేమో ఇల్లు చెక్ చేసుకోండి, కన్యా లగ్నంలో పుడితే కూడా గృహంలో నార్త్ చెక్ చేసుకోండి, వద్దనట్లేదు. కానీ ఆఫీస్లో కూడా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి అక్కడ కన్యా లగ్నంలో పుడితే కనుక. కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఉత్తరంలో లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటే కమోడ్ తీసేయండి నా మాట విని, ఎందుకంటే ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరంలో నిధులు పెట్టుకోమని చెప్పింది. మీరు అక్కడికి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేసి అది కుబేర స్థానం అయినప్పుడు మీకు ఇంకెక్కడ కలిసి వస్తుంది. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. కంప్లీట్ వైట్ ఉండేలా చూసుకోండి, ఎక్కువ బరువులు పెట్టకండి. బుధుడు కనుక మీకు పాపకత్తిలో ఉంటే బుధగ్రహం యొక్క స్ట్రెంత్ పెంచుకోవడానికి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవండి, లేదా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోండి. బుధుడు యొక్క ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది మీకు. అండ్ అలాగే బుధుడు ఏ పాపగ్రహాల మధ్య ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. బికాజ్ బుధుడు లగ్నం చాలా గొప్పది, అంటే వేరేవి గొప్పవి కాదని కదా నా ఉద్దేశం. వాక్చాతుర్యంలోని థింకింగ్, లాజిక్ ఇట్లాంటి విషయాల్లో చాలా గొప్పది ఈ యొక్క బుధుడు లగ్నం. ఇవి చేయండి, అనే విధాలు బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోవచ్చు, లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి.
అలా కాదండి, నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అది కాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః. అలా కాదు, విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి, లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారికి. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.